హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష వ్లాగ్స్. ఇదిగో నేనైతే దద్దోజనం తయారు చేస్తున్నానండి. దద్దోజనం ఎలాంటిగో మనము నైట్ అన్నం ఇట్లా మిగిలితే ఇగో ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇదిగో పాలు పోసుకోవాలి. ఇక కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. పాలైతే మనకు కనీసానికి ½ లీటర్ పాల దాకా పడుతుంది. అంటే మనం రైస్ని బట్టి పాలు, అన్నము మనము కొంచెం వేసుకుంటే కొంచెం ఇగో. కాకపోతే ఇలా ఇలా ఉండాలి, మరీ గట్టిగా ఉండద్దు. ఇగో కొంచెం ఇలా పలసగా ఉండాలి. అయితే దీన్ని దద్దోజనం అంటారు. పొద్దుట తింటే చాలా మంచిదండి, హెల్త్కి మాత్రం చాలా మంచిది. వెనుకటనైతే ఇలాంటి భోజనం తినేవారు, ఇప్పుడైతే ఎవరు తినట్లేదు. ఇగో దీన్ని పొద్దుట మనము మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి పోపు చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పెరుగు, పాలు వేసి కలిపి పెట్టాను కదండి దద్దోజనం అని. ఇగో పొద్దుట మాత్రం ఇగో నేను తీసాను. ఇగో మనం లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మీకు పోపు ఇష్టం ఉన్న వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర వేసి చేసుకోవచ్చు. నేనైతే పోపు చేస్తున్నా. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి నేనైతే పోపు చేసిన. పోపు అవసరం లేని వాళ్ళు మాత్రం ఇలా పైన కొత్తిమీర చల్లుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇది తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిదండి. షుగరు, బీపీ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిదట ఈ ఫుడ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.